హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం మైండ్ సెట్ అంటే ఏంటి, బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఎలా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్టే తన యొక్క విజయానికి కారణమవుతుంది. ఎలా అయితే సింహానికి ఒక మైండ్ సెట్ ఉంటుంది, గద్దకి ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఏనుగుకి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఆ యొక్క మైండ్ సెట్ తోటి అవి విజయం పొందుతున్నాయి, వాటిని తమని తాము రక్షించుకోగలుగుతాయి. అలాగే బిజినెస్ మ్యాన్కి ఒక మైండ్ సెట్ ఉండాలి, దాని ద్వారానే అతను వ్యాపారంలో విజయం సాధించగలుగుతాడు, తనని తాను రక్షించుకోగలుగుతాడు. మరి అలాంటి మైండ్ సెట్ మనకు ఏంటో తెలియకపోతే మరి వ్యాపారంలో ఎలా సక్సెస్ అవుతాం? కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, బాధ్యత కూడా మనకుంది. దిస్ ఈజ్ ఆంజనేయ తప్పేట్ల. గత 20 సంవత్సరాలుగా 5,000 కుటుంబాలకి 1000కి పైగా వ్యాపార సముదాయాలకి సలహాలు సూచనలు ఇస్తూ విజయపథంలో నిలపడం జరిగింది. మరి ప్రస్తుత సమాజంలో ఆ యొక్క మార్కెట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కూడా చేస్తున్న పని మీద ప్రొఫెషన్లో ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈరోజు రోడ్డున పడుతున్న ఎన్నో వేల కుటుంబాలు. సో వారికి ఈ యొక్క జ్ఞానం కనుక తోడైతే అభివృద్ధిలోకి వస్తారని ఒక ఆలోచనతో, లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. మరి ఈ మైండ్ సెట్ ఎలా పనిచేస్తుందో ఇవాళ తెలుసుకుందాం. ఎన్ని రకాల మైండ్ సెట్స్ ఉన్నాయి, బిజినెస్ మైండ్ సెట్ని ప్రభావితం చేసే లక్షణాలు ఏంటో కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మైండ్ సెట్స్ 3 రకాలు, అంటే మనస్తత్వాలు 3 రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రోకెన్ మైండ్ సెట్ అండి. ఈ యొక్క బ్రోకెన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇవాళ పనిచేసింది ఇవాళ అయిపోవాలి, ఇవాళ వచ్చిన లాభం ఇవాళ అయిపోవాలి, అలాగే ఎప్పటికీ బ్రతుకొచ్చినామా, ఇవాళ తినేసి ఇవాళ ఎంజాయ్ చేసేసి సుఖంగా ఉంటే అయిపోలే, ఇలా ఉంటుందన్నమాట. అంటే వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారండి. వీళ్ళు చాలా పెద్ద దుర్మార్గమైన వ్యక్తిత్వం గలవాళ్ళన్నమాట, దుర్మార్గమైన మనస్తత్వం గలవాళ్ళు. వీళ్ళు వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెడుతూ ఎవరిని పట్టించుకోరండి. సుఖపడడం ఒక్కటే వీరి యొక్క లక్ష్యం. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికీ బ్రతికి రాలే. ఇక రెండవది ఉంటుంది ఫిక్స్డ్ మైండ్ సెట్. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఉన్న దాంట్లో బ్రతికేద్దాం, రిస్క్ వద్దు, కష్టం వద్దు, మనకున్నంతలోనే బ్రతికేద్దాం. జనరల్గా ఇది ఎంప్లాయీ మైండ్ సెట్ కూడా అంటారు. అవసరమే ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే వీరు రిస్క్ తీసుకోగలుగుతారు. అర్థమైందా? శక్తి సామర్థ్యాలని ఉపయోగించడంలో కూడా వీళ్ళు విఫలమవుతుంటారు అనమాట. జనరల్గా రిటైర్డ్ పీపుల్, అయిపోయిన జీవితం, మళ్ళీ కొత్తగా రిస్క్ ఎందుకు, ఒకటి ఉంది కదా సరిపోలే, ఒక ఇన్కమ్ ఉంది కదా సరిపోలే, అర్థమైందా, మనకున్న ఆస్తి సరిపోలే. ఈ రకమైన ఫిక్స్డ్ మైండ్ సెట్ అనమాట. వీళ్ళు ఎదుగు పొదుగు లేని జీవితాన్ని గడుపుతారు. ఇంకా ముఖ్యంగా మూడవది గ్రూప్ మైండ్ సెట్. నిరంతర అభివృద్ధి వీరికి లక్ష్యం. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళే సమాజాన్ని శాసిస్తారు, సమాజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తారు, నిత్య నూతనంగా గడపడానికి ఇష్టపడతారు. వీళ్ళే బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ అంటారు. ముఖ్యంగా వీళ్ళని 6 లక్షణాలు ప్రభావితం చేస్తాయి. తెలుసుకుందామా? ద ఫస్ట్ వన్, వాళ్ళు పనిచేస్తున్న ప్రొఫెషన్ని రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు ఏ పని చేసినా సరే, ఊడ్చినా సరే, రాజ్యాధికారంలో రాజుగా ఉన్నా సరే, వాళ్ళు చేస్తున్న పనికి గౌరవం ఇస్తారు. ఫస్ట్ గౌరవం ఇస్తారు. ఏ పని చేసినా ఇష్టపడి చేస్తారు. వారి యొక్క వ్యాపారాన్ని నిరంతరం గౌరవిస్తూ పనిచేస్తారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా, అలా ఇష్టపడతారు అండ్ గౌరవం ఇస్తారు. ఇక రెండవది ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేస్తున్నా సరే, ఏ సమయంలో అయినా కూడా వాళ్ళు చేస్తున్న వ్యాపారం గురించి ఆలోచిస్తారు. నిరంతరం అణువు తన శరీరంలోని అణువు కూడా ఆ యొక్క వ్యాపారం గురించి ఆలోచిస్తుంటుందన్నమాట. ఎవరితో మాట్లాడినా కూడా మొత్తం అన్ని ఆలోచనలు, అన్ని విషయాలు తిరిగి తన వ్యాపారం వైపుకే మరుగుతుంటాయి. విషయం అంతా కూడా తన వ్యాపారం చుట్టే తిరుగుతూ ఉంటుంది. అంటే ఏం మాట్లాడినా కూడా చివరికి తన వ్యాపారాన్నే ముందుకు తీసుకొస్తుంటాడు. ఇలా తన లక్ష్యం అంతా కూడా వ్యాపారం పైనే ఉంటుంది. తన మనసంతా వ్యాపారమే, తన యొక్క ప్రోడక్ట్, తన యొక్క సర్వీస్, తన సేవ, ఇదే ఆలోచనలతోనే గడుపుతుంటాడు. ఇక మూడవది విన్ సిచ్యువేషన్. ఎప్పుడు కూడా తన కస్టమర్ గెలవాలి, తను గెలవాలి. అంతేగాని నేను ఏదో సేవ చేస్తున్నా, వాళ్ళకు లాభం అవుతుంది, నేను ఇక్కడ పని చేయడానికి వచ్చిన, అలా ఉండదండి. తన కస్టమర్ లాభం పొందాలి, సేమ్ టైంలో తను కూడా లాభం పొందాలి. విన్ సిచ్యువేషన్ ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. విన్ ఉన్నప్పుడే పని చేస్తుంటాడు. అనవసరంగా రిస్క్ తీసుకోడు. సేవ చేసే సామర్థ్యం ఉన్నా కూడా తనకు విన్ సిచ్యువేషన్ మీదనే ఫోకస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకా 4వది లెర్నింగ్ స్కిల్స్ అండి. ఎప్పటికీ తనని తాను అప్డేట్ చేసుకోవడానికి ఇష్టపడతాడు. తనలో ఉన్న స్కిల్స్ రిలేటెడ్ టు ప్రోడక్ట్, రిలేటెడ్ టు సర్వీస్, ఎప్పటికప్పుడు తనని అప్డేట్ చేసుకుంటాడు. అక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాడు. అలాగే 5వది
తన ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీద నిత్య నూతనంగా ఆలోచిస్తుంటాడు. అక్కడ డబ్బులు కానీ సమయం కానీ ఇన్వెస్ట్ చేయడానికి వెనుకాడడు. చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతుంటారు. ఒక ప్రోడక్ట్ ఒక స్టేజ్కి రాగానే ఆపేస్తారు డెవలప్మెంట్. అర్థమైందా? ఇక్కడ చాలామంది ఫెయిల్ అవుతారు. ఇక్కడ లెర్నింగ్ స్కిల్స్లో ఫెయిల్ అవుతుంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్ 6th వన్ ఇస్ ద కస్టమర్ ఈజ్ గాడ్ అని నమ్ముతారు. కస్టమర్ ఈజ్ గాడ్. అర్థమైందా? అతను ఇచ్చే ఫీడ్బ్యాక్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇష్టపడమే కాదు, దాని మీద వెంటనే యాక్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేసి అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అర్థమైందా? ఈ 6 లక్షణాలు కనుక ఉంటే వాళ్ళకు వ్యాపారంలో తిరుగులేదు. ఒకవేళ లేకపోతే అభివృద్ధి చేసుకోండి, కాకపోతే ఆ వ్యాపారంలో మీరు ఉండలేరు, మిమ్మల్ని ఎవరు ఉండనియరు. కాబట్టి ఈ 6టిని ఖచ్చితంగా మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాల్సిందే. యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ కావాలంటే ఖచ్చితంగా ఈ 6 లక్షణాలు ఉండాలి. ఫస్ట్ది రెస్పెక్ట్ యువర్ ప్రొఫెషన్. సెకండ్ వన్ always think about your service product. Third one win-win situation create. And fourth one skill development. Fifth one always develop your product service. And sixth one customer is God. Believe. Thank you. This is Anjaneya. ఆల్వేస్ మీకు నిత్య నూతనంగా జ్ఞానాన్ని, వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడానికి నా వంతు కృషి చేస్తాను. అలాగే మీరు కూడా మీ యొక్క ఆలోచనలని నాతో పంచుకోండి, ఆ కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే దీనిని మీ బంధుమిత్రులు కూడా వ్యాపారవేత్తలుగా మారడానికి ఈ యొక్క వీడియోని షేర్ చేస్తూ తెలియజేస్తూ నాతో కలిసి జర్నీ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని విజయవంతమైన వ్యాపారులుగా తీర్చిదిద్దడానికి, సర్వశక్తివంతులు చేయడానికి నిరంతరం పనిచేస్తా అని హామీ ఇస్తూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీ ఆంజనేయ.